బాధితులు ఎవరు? అసలు ఒక భూమి చుట్టూ ఎంత ఉంటది? ఇది కేవలం ఒక టెక్నికల్ అంశం కాదు. ఒక పర్చేజర్ ఉంటాడు, ఒక డెవలపర్ ఉంటాడు, ఒక ఫ్యామిలీ లాగా. ఒక బ్యాంక్ ఉంటుంది, ఎందుకంటే లోన్స్ తీసుకుంటారు. బ్యాంకు కూడా వెరిఫై చేసుకుంటుంది. మనకు ఒక సిస్టమ్ ఉన్నది, మెకానిజం. సబ్ రిజిస్ట్రార్ కానివ్వండి, లేకుంటే ఎంఆర్ఓ కానివ్వండి, వీళ్ళందరూ ఇన్వాల్వ్ ఉంటారు. రకరకాల పర్మిషన్స్ ఇస్తారు. ఎలక్ట్రిసిటీ పర్మిషన్స్ ఉంటాయి, వాటర్ పర్మిషన్స్ ఉంటాయి. ఇవన్నీ ఓవర్ రైడ్ ఎట్లయితే శైలేష్ గారు, ఇవన్నీ కూడా వెరిఫై చేసుకున్న తర్వాత ప్రధానంగా మనం ఒకటి గమనించాలి శైలేష్ గారు. ఒక టీఎస్ఐ పాస్, ఒక టీఎస్బి పాస్, ఇవన్నీ ఎందుకు వచ్చినాయి? పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్ ఉండొద్దు, హ్యూమన్ ఇంటర్ఫియరెన్స్ ఉండొద్దు. దేశవ్యాప్తంగా కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని మెచ్చుకున్నది టీఎస్ఐ పాస్ మీద, టీఎస్బి పాస్ మీద. ఎందుకు? ఎంతో మంది పారిశ్రామికవేత్తలు, ఇండస్ట్రియలిస్ట్, ద బిగ్గెస్ట్ ఆఫ్ ఇండస్ట్రియలిస్ట్ ఇక్కడ నిలబడి మేము ఇక్కడ వీళ్ళు పెట్టుబడులు మేము తీసుకొని వస్తున్నాం అని అంటే, ఒక కేటీఆర్, ఒక కేసీఆర్ గారు మాకు ఉద్యోగ అవకాశాలు పెరగాలి, ఇన్వెస్ట్మెంట్స్ అంటే ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ అని మాట్లాడారు. కానీ గతంలో లాగా ఒక ఫోక్స్ వ్యాగన్ ఏదేదో కంపెనీస్ ఉండే, అట్లా కమిషన్లు కట్స్ అనేటివి కావు. ఇక్కడ ఏం జరుగుతుంది? హ్యూమన్ ఇంటర్ఫియరెన్స్ పోయి, పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్ పోయి మనం చేసుకున్న తెలంగాణ స్టేట్లో ఇవాళ మళ్ళీ వీఆర్ కమింగ్ బ్యాక్ టు దట్. నో టెక్నికల్, డిజిటల్ అవన్నీ కాదు, మళ్ళీ మనం పాత ఎరాకి వెళ్దాం. ఏంటంటే మీరు మాకు సూట్ కేసులు ఇస్తేనే మీకు ఇది అప్రూవ్ అవుతుంది, మీరు మళ్ళీ వచ్చి మా ముందు మీరు మీ ఇష్యూస్ని చెప్పుకోవాలనే ఒక కుట్ర ఇవాళ చేసిండ్రు. ఇవాళ ఎలాంటి ల్యాండ్స్ 1954 నుంచి కాసరా రికార్డ్స్ ఏదైతే ఉన్నాయో దాన్ని ఓవర్ రైడ్ చేయడానికి వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. మైండ్ యూ శైలేష్ గారు, ఇందులో ఎన్నో కేసెస్కి కూడా కోర్టు జడ్జ్మెంట్స్ వచ్చినాయి. అండ్ ఇంకొక రియాలిటీ మనం మాట్లాడుకోవాలి. ఇవాళకి మొన్న మేము శ్రవణ్ దాసోజు గారు ఎమ్మెల్సీ గారు, కల్వకుంట్ల సంజయ్ గారు ఎమ్మెల్యే గారు, మన ముఠా గోపాల్ గారు, కాలేరు వెంకటేష్ గారు, కోటిరెడ్డి గారు అందరం కలిసి మేము జడ్జి గారి దగ్గరికి వెళ్ళినాం, లోకాయుక్త జడ్జి గారి దగ్గరికి వెళ్ళినాం. మేము అడిగినాం, సార్ ఇలా ఆఫీస్ ఆఫ్ ఇంట్రెస్ట్ మిస్యూజ్ ఆఫ్ ఆఫీస్ ఉంది, సొంత తమ్మునికే భూమి కేటాయించండి సార్, దీని మీద మీరు కేసు చేయండి అని శ్రవణ్ గారు అడిగారు జడ్జి గారిని. సార్ ఎంత టైంలో నోటీసెస్ ఇదంతా అవ్వచ్చు అంటే, ఏం మాట్లాడుతున్నారు శ్రవణ్ గారు మీరు? ఒక్కొక్క జడ్జి ముందు ఎన్నెన్ని కేసులు ఉన్నాయి? 5,000 కేసులు ఉన్నాయి ఇప్పటికే, కొన్ని సంవత్సరాల పెండింగ్. 2016లో అయిన కేసెస్కి ట్రయల్ ఇప్పటికి వస్తున్నది ఆఫ్టర్ 10 years. 2016 నా మీద కూడా ఎన్నో కేసెస్ ఉన్నాయి కదా, మూవ్మెంట్ ప్రొటెస్ట్లు అవి ఇవి, ఇవాళకి ఆ కేసెస్ వస్తున్నాయి. ఎందుకు చెప్తున్నా అంటే శైలేష్ గారు, ఇప్పటికే కోర్టులలో కేసులు ఉంటే మీరు ఏం చేస్తున్నారు? కోర్టు జడ్జ్మెంట్స్ ఇచ్చిన కేసుల మీద కూడా మీరు ఇవాళ తెచ్చి మళ్ళీ దాన్ని 22A పెడితే ఈ సామాన్యులందరూ ఎక్కడ కూరుకుతారు? ప్రభుత్వానికి సూట్ కేసులు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారికి, వారి అబ్బాయికి రేవంత్ రెడ్డికి సూట్ కేసు ఇవ్వలేకపోతే ఎక్కడ ఏ డోర్ తడతారు? వాళ్ళు కోర్టుకి వెళ్తారు. ఎన్ని సంవత్సరాలు పడతాయి శైలేష్ గారు జస్టిస్ రావడానికి? అదే అందుకే ఆ బ్రోకర్లు దీన్ని అడ్వాంటేజ్ గా తీసుకుంటున్నారు. మీరు ఇట్లా చేస్తే మీకు కొన్ని ఏండ్లు పడుతుంది, ఎందుకు 30% ఇచ్చేసేయండి అయిపోతుంది ఇప్పటికిప్పుడు అని. రిజిస్టర్డ్ ప్లాట్స్, రిజిస్టర్డ్ అపార్ట్మెంట్స్ అండ్ ఫ్లాట్స్, గతంలో ఏమంటారు ఈ పట్టా ల్యాండ్స్, ఓఆర్సీ ల్యాండ్స్, ఇవన్నీ కూడా ఏదైతే గత ప్రభుత్వాలు, గత ప్రభుత్వం అంటే వీళ్ళు ఏదో 10 సంవత్సరాల ముందు మాట్లాడతారు. ముందు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది కదా, దానికంటే ముందు రేవంత్ రెడ్డి గారి ఫేవరెట్ ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం కూడా ఉన్నది కదా. వాళ్ళందరూ కూడా ఎన్నో నో అబ్జెక్షన్ సర్టిఫికేట్స్ ఇచ్చారు. అవన్నిటిని కూడా ఇప్పుడు 22A తీసుకొని వచ్చారు. హౌ కెన్ యూ కాల్ ఇట్ అ టెక్నికల్ ఫెయిలియర్? అది కూడా ఏది? 1 కోటి ఎకరాలు ఇవాళ ప్రధాన ఆపోజిషన్ రేస్ చేస్తున్న తర్వాత, మీకు ఇవాళ వాళ్ళందరూ బయటకు వచ్చి మాట్లాడుతున్న తర్వాత మీ ప్రభుత్వానికి సిగ్గుపోతుందని మీరు ఇప్పుడు రియలైజ్ అయ్యి, తర్వాత దీని మీద జెండుబామ రాసినట్టు ఇవాళ మీరు ఒక టోల్ ఫ్రీ నంబర్ ఇచ్చేసి మీరు ర్యాకెట్ ఓపెన్ చేసిర్రు, దందా ఓపెన్ చేసిండ్రు. హౌ షుడ్ వి బిలీవ్? కిషన్ గారు ఇప్పుడు ఎందుకంటే ఒకటి చెప్తాను, రాష్ట్రానికి అందరికీ తెలుసు, ఎక్కడ దాచే విషయం కాదు. గతంలో కూడా ఏవి రెడ్డి కానివ్వండి, ఫహీం ఖురేషీ కానివ్వండి, రోహిన్ రెడ్డి కానివ్వండి, ఆరు ఓటుకు నోటు కేసులో ఒక ఆయన ఉన్నాడు కదా, ఉదయ్ సింహ కానివ్వండి, వీళ్ళందరూ ఒక ర్యాకెట్ నడిపిస్తున్నారు. దేర్ ఇస్ డిఫరెంట్ ఆఫీసెస్ లో ఉన్నాయి. ఆ ఆఫీసెస్ ఎక్కడ ఉన్నాయో కూడా అందరికీ తెలుసు రాష్ట్రంలో. అవి రేడ్ చేస్తే ఎక్కడ పాపం ఇప్పుడు 22A వాళ్ళందరూ కూడా ఇటు సెక్రటేరియట్ పోలేక, అటు రేవంత్ రెడ్డి గారి దిక్కు, ఎందుకంటే ముఖ్యమంత్రి కాబట్టి, ఇటు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఇన్ని ఆఫీసులు ఓపెన్ చేసిన ఆఫీసులు, వీళ్ళందరూ కూడా ఇదే సెటిల్మెంట్స్ చేస్తున్నారు.